యూపీఐ వాడుతుంటారా? అయితే ఆర్బీఐ వాళ్ళు తీసుకురాబోతున్న ఈ 2 భారీ మార్పుల గురించి మీకు తెలియాలి. ఇకపై మీరు 10,000 కంటే ఎక్కువ డబ్బులు తెలియని ఏ కొత్త మనిషికి పంపించినా వెంటనే అది వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కు వెళ్ళదు, గంట సేపు తర్వాత వెళ్తుంది. ఈ లోపు మీకు అది స్కామ్ అని తెలిసినా లేకపోతే పొరపాటును పంపించారని అనుకున్నా వెంటనే మీ మొబైల్లో యూపీఐ దాంట్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క పేమెంట్ కి కాదు, ఇప్పటి వరకు మీరు డబ్బులు పంపించని కొత్త మనిషికి పంపిస్తున్నప్పుడే ఇది అప్లై అవుతుంది. అంతేకాని రెగ్యులర్ గా మీకు తెలిసిన మనుషులకి పంపిస్తున్న పేమెంట్స్ కానీ, బయట షాప్ వాళ్ళకి చేస్తున్న పేమెంట్స్, ఈవెన్ ఆన్లైన్ లో మీరు చేస్తున్న పర్చేజెస్ కానీ ఇది వర్తించదు. దీంతో ఈ మధ్య కాలంలో జరుగుతున్న యూపీఐ ఫ్రాడ్స్ అన్నిటికీ చెక్ పెట్టచ్చని ఆర్బీఐ వాళ్ళు కొత్త రూల్ తీసుకురాబోతున్నారు. అలాగే వయసైన వాళ్ళు ఎక్కువగా ఈ మధ్య ఆన్లైన్ లో స్కామ్స్ కి గురై డబ్బులు నష్టపోతున్నారని తెలుసుకొని వాళ్ళు 50,000కి పైగా ఏ ట్రాన్సాక్షన్ చేయాలనుకున్నా వాళ్ళు ఎవరినైతే నామినీ పెట్టుంటారో వాళ్ళు కూడా అంగీకరిస్తేనే, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తేనే ఆ పేమెంట్ ప్రాసెస్ అయ్యేలా కొత్త రూల్స్ ని ఆర్బీఐ వాళ్ళు తీసుకురాబోతున్నట్టు అఫీషియల్ గా చెప్తున్నారు. అండ్ ఇది యూపీఐ వాడుతున్న ప్రతి ఒక్కరికి తెలియాలి. అండ్ దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఛానల్లో వస్తూ ఉంటాయి. మీరు అలా వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.